హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ లెక్చర్లో నేను మీకు అసలు ప్రొటెక్టెడ్ కీవర్డ్ అంటే ఏంటి అండ్ ఆ ప్రొటెక్టెడ్ కీవర్డ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఇన్హెరిటెన్స్లో అని చెప్పి థిరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ థిరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ని ఈ లెక్చర్లో ఏంటంటే ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామ్ ద్వారా ఇంప్లిమెంట్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది మన సి ఫ్రీ ఐడి అండ్ ప్రొటెక్టెడ్ కీవర్డ్ డాట్ సిపిపి అనేది ప్రోగ్రామ్ నేమ్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చూడండి ఒకసారి. అండ్ వీడియో కొంచెం లెంగ్తీ అవ్వచ్చు, ఎందుకంటే ఒకే ఈ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్లోనే నేను డిఫరెంట్ మోడ్స్ని ఇంప్లిమెంట్ చేసి మీకు సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్లాస్ పర్సన్ అని చెప్పి ఒక పర్సన్ అనే పేరుతో క్లాస్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేస్తున్నాను. ఏంటంటే ఈ పర్సన్ అనే క్లాస్లో ప్రైవేట్ అనే సెక్షన్లో ఇంటీజర్ ఐడి అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. అలాగే ప్రొటెక్టెడ్ అనే సెక్షన్లో స్ట్రింగ్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇజ్ ఇట్ క్లియర్? ఇది నేను పర్సన్ క్లాస్లో తీసుకున్న డేటా మెంబర్స్ ఏంటంటే, అండ్ ఇక్కడ పబ్లిక్ సెక్షన్లో ఏంటంటే పర్సన్ క్లాస్లో ఈ ఐడిని రీడ్ చేయడానికి నేను కావాలంటే మెథడ్స్ని రాయొచ్చు. ఓకే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దారంటే మనం ఇన్హెరిటెన్స్ తోటి వర్క్ చేయాలి కాబట్టి ఈ క్లాస్లో ఈ జస్ట్ 2 వేరియబుల్స్ని తీసుకుని ఉంచండి. ఓకే, అవసరం అయినప్పుడు నేను మీకు రాసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఇలా వదిలేద్దారు. ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే క్లాస్ స్టూడెంట్ కాలన్ ఏ మోడ్లో ఇన్హెరిట్ చేయాలనుకుంటున్నారు? పబ్లిక్ మోడ్లో ఇన్హెరిట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేయాలి? పర్సన్ క్లాస్ని ఇన్హెరిట్ చేయాలి. ఓకే, సెమీకాలన్ ఇచ్చుకోండి ఏంటంటే. సో మీ పర్సన్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ డేటా ఎప్పటికీ ఇన్హెరిట్ అవ్వదు. ఇస్ దిస్ క్లియర్? మీ పర్సన్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ డేటా ఎప్పటికీ ఇన్హెరిట్ అవ్వదు. ప్రొటెక్టెడ్ డేటా అయితే కనుక మీకు స్టూడెంట్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ ఐడి అనే వేరియబుల్లో డేటాని స్టోర్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా పబ్లిక్ సెక్షన్లో ఇక్కడ ఏంటంటే మీరు సెట్ వాయిడ్ సెట్ ఐడి అని చెప్పి ఒక ఫంక్షన్ని రాసి ఉంచండి. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఐడి ఈక్వల్స్ టు 101 అని చెప్పి పబ్లిక్ సెక్షన్లో డైరెక్ట్గా ఒక మెథడ్ రాసేసాను. 101ని సెట్ చేస్తాను నేనంటే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒకే క్లాస్లో ప్రైవేట్ డేటా, ప్రొటెక్టెడ్ డేటా, పబ్లిక్ డేటా 3 చూపేసాను. ఏంటంటే ఫైన్, ఇన్హెరిట్ చేసినప్పుడు పబ్లిక్ మోడ్లో మీరు ఇన్హెరిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రొటెక్టెడ్ అవుతుంది, పబ్లిక్ అవుతుంది ఈ స్టూడెంట్ అనే క్లాస్లో. సో ఈ స్టూడెంట్ క్లాస్లో మీరు ఈ నేమ్ అనే వేరియబుల్కి డేటాని సెట్ చేయడానికి మీరు రాయొచ్చు. ఏంటంటే ఇక్కడ సెట్ నేమ్ అని చెప్పి, అండ్ ఈ సెట్ నేమ్లో ఏంటంటే నేమ్ ఈక్వల్స్ టు సమ్ రవి అని చెప్పి నేమ్ని అసైన్ చేసాను ఏంటంటే. ఓకే, అదేవిధంగా మీరు ఈ పర్సన్ క్లాస్లో మీరు నేమ్ని సెట్ చేశారు, బట్ ఐడిని సెట్ చేశారు, కానీ ఆ ఐడిని రిట్రీవ్ చేయాలంటే మీరు ఇక్కడ ఇంట్ రిటర్న్ టైప్ రాసి గెట్ ఐడి అని చెప్పి ఒక ఫంక్షన్ రాసి మీరు రిటర్న్ ఐడిని రిటర్న్ చేయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఎందుకంటే ప్రైవేట్ డేటాని సెట్ చేయడానికి, గెట్ చేయడానికి నేను ఫంక్షన్స్ రాసి ఉంచాను. ప్రొటెక్టెడ్ డేటా ఇన్హెరిట్ అవుతుందని తెలుసు కాబట్టి దానికి సంబంధించిన సెట్ చేయడానికి అలాగే గెట్ చేయడానికి నేను ఇక్కడ వాయిడ్ కీవర్డ్ పెడతాను. గెట్ చేయడానికి ఫంక్షన్స్ని ఇక్కడే రాసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో స్ట్రింగ్ అనేది రిటర్న్ టైప్, గెట్ నేమ్ అని చెప్పి అని రిటర్న్ నేమ్ అని చెప్పి అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు మెయిన్లోకి వెళ్ళిపోయి స్టూడెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, స్టూడెంట్ S1. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ సెట్ ఐడి, గెట్ ఐడి కూడా ఇన్హెరిట్ అయిపోతాయి, పబ్లిక్ సెక్షన్లో ఉన్నాయి కాబట్టి. అలాగే ప్రొటెక్టెడ్ డేటా కూడా మీకు ఇన్హెరిట్ అవుతుంది. సో ప్రొటెక్టెడ్ డేటా ఇన్హెరిట్ అవుతుంది కాబట్టి
మీరు ఏం చేశారంటే ఆ ప్రొటెక్టెడ్ డేటాని సెట్ చేయడానికి గెట్ చేయడానికి 2 ఫంక్షన్స్ రాశారు. చూడండి ఇక్కడ సెట్ నేమ్, గెట్ నేమ్. ఇప్పుడు మీరు ఇక్కడ స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా s1 డాట్ సెట్ ఐడి అన్న ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. s1 డాట్ సెట్ నేమ్ అన్న ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. ఓకే, ఇవి సెట్ చేసాం. అలాగే మీరు ఇప్పుడు ఐడి డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఐడి అని చెప్పి s1 డాట్ గెట్ ఐడి, s1 డాట్ గెట్ ఐడి అని చెప్పి మీరు ఐడిని డిస్ప్లే చేయొచ్చు. అలాగే అవుట్ నేమ్ అని చెప్పి ఇచ్చి ఇక్కడ s1 డాట్ గెట్ నేమ్ అని చెప్పి వచ్చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఒక సింపుల్ ప్రొటెక్టెడ్ డేటా మెంబర్స్తో వర్క్ చేసే విధానం ఏంటంటే, అండ్ ఏం లేదు, ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి లైక్ ఒక స్టూడెంట్ ఒక ఐడి ఏదైతే ఉందో అది, అలాగే నేమ్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది మనకి స్క్రీన్ మీద. బట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఐడిని కానీ నేమ్ని కానీ ఈ ఫంక్షన్ లేకుండా డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే కనుక, ఫంక్షన్ లేకుండా డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే కనుక ప్రైవేట్ డేటా ఎలాగూ ఇన్హెరిట్ అవ్వదు, అండ్ ప్రొటెక్టెడ్ డేటా ఇన్హెరిట్ అయినా సరే దానికి సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి కావాలంటే మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఏంటంటే s1 డాట్ ఐడి ఈక్వల్స్ టు 101. సో సెట్ ఐడి కాదు, జస్ట్ డైరెక్ట్గా ఐడి ఈక్వల్స్ టు 101, s1 డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఇలా రాసి చూడండి. యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్ ఏంటంటే యాక్చువల్గా చూసారా అక్కడ ఏమంటుంది, అక్కడ ఈ నేమ్ అనేది ప్రొటెక్టెడ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ నేమ్ అనేది ప్రొటెక్టెడ్, అలాగే ఐడి అనేది కూడా ప్రైవేట్ సెక్షన్లో ఉంది. సో ఒకవేళ మీరు నేమ్ని డైరెక్ట్గా అసైన్ చేయడానికి ట్రై చేశారు, ఎందుకంటే ఐడి అలాగూ ప్రైవేట్ అని తెలుసు, అండ్ ప్రైవేట్ డేటా ఇన్హెరిట్ అవ్వదని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారు, ప్రొటెక్టెడ్ డేటా ఇన్హెరిట్ అవుతుందా? ఇన్హెరిట్ అవుతుంది, కానీ డైరెక్ట్గా మీరు దాన్ని యాక్సెస్ చేయడానికి అవకాశం లేదు. ఇజ్ ఇట్ క్లియర్? ప్రొటెక్టెడ్ డేటాని మీరు ఓన్లీ మెంబర్ ఫంక్షన్ ద్వారానే యాక్సెస్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో అలాగే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ పబ్లిక్ మోడ్లో ఇన్హెరిట్ చేశారు. అదే మీరు ఇప్పుడు సపోజ్ ఈ ఇన్హెరిటెన్స్ని ప్రొటెక్టెడ్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తే ఏమవుతుంది? సో ప్రొటెక్టెడ్ మోడ్లో మీరు ఇన్హెరిట్ చేసినప్పుడు మీ ప్రైవేట్ డేటా ఏదైతే ఉందో చూసారా అక్కడ, అది కూడా ఏంటంటే ఈ స్టూడెంట్ అనే క్లాస్లో ప్రొటెక్టెడ్ అయిపోద్ది. అండ్ ప్రొటెక్టెడ్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ సెట్ ఐడి సెట్ నేమ్ అన్న మెథడ్ని అసైన్ చేయడానికి కుదరదు. ఏంటంటే ఎందువల్లంటే ఈ పబ్లిక్ మోడ్లో ఉన్న డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ క్లాస్కి వచ్చినప్పుడు అవి ఏమవుతాయంటే అవి ప్రొటెక్టెడ్ అయిపోతాయి, ఎందుకంటే మీరు ప్రొటెక్టెడ్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఇంకో ఫంక్షన్ రాయండి, ఇక్కడ వాయిడ్ సెట్ డేటా అని చెప్పి. ఈ సెట్ డేటా ఫంక్షన్లో ఏం చేయాలంటే మీరు సెట్ ఐడి గెట్ ఐడిని కాల్ చేయాలి. ఇక్కడ సెట్ ఐడిని అలాగే సెట్ నేమ్ని కాల్ చేయాలి. ఎందువలనంటే ఇవి ప్రొటెక్టెడ్ అయిపోయినాయి కాబట్టి వీటిని డైరెక్ట్గా మీకు యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ తీసేసి మీరు s1 డాట్ సెట్ డేటాని కాల్ చేయాలి. అక్కడ ఈ సెట్ డేటా వెళ్ళి ఇంటర్న్ ఏంటంటే సెట్ ఐడిని సెట్ నేమ్ని కాల్ చేస్తుంది. దాని తర్వాత మీరు ఈ స్టూడెంట్ క్లాస్లో ఉన్న పబ్లిక్ సెక్షన్లో ఉన్న గెట్ నేమ్, ఇజ్ ఇట్ క్లియర్, అలాగే గెట్ ఐడి, ఈ రెండు ఎలాగా ఈ గెట్ ఐడి పబ్లిక్లో ఉంది కానీ మీరు ప్రొటెక్టెడ్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తున్నప్పుడు చూసారా గెట్ ఐడికి కూడా ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్ డేటా అంటారు, దాని తర్వాత డిస్ప్లే డేటా అని చెప్పి ఇంకో ఫంక్షన్ రాయండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పబ్లిక్ సెక్షన్లో సెట్ డేటా ఎలా రాశారో అలాగే గెట్ డేటా అని చెప్పి ఒక ఫంక్షన్ రాయండి. వాయిడ్ గెట్ డేటా అని చెప్పి ఒక ఫంక్షన్ రాసి ఈ గెట్ డేటా ఫంక్షన్ ఏం చేస్తుందంటే అవుట్ ఐడి అని చెప్పి ఇదే ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా గెట్ ఐడి ఫంక్షన్ని కాల్ చేస్తుంది ఏంటంటే. ఓకే, అలాగే అవుట్ నేమ్, ఇదే ఏం చేస్తుందంటే గెట్ నేమ్ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఎండల్ అని ఇచ్చుకోండి. సో
సెట్ డేటా అంటే డేటా సెట్ అవుతుంది. S1 డాట్ గెట్ డేటా అంటే డేటా గెట్ అవుతుంది. ఈ గెట్ డేటా ఫంక్షన్ ఇంటర్నల్గా ఏంటంటే గెట్ ఐడిని గెట్ నేమ్ని కాల్ చేస్తుంది. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అట్ స్క్రీన్ మీద రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఏంటంటే మీరు అనుకోవచ్చు ఒక 50-60 లైన్లు ప్రోగ్రామ్ రాసి మనకి జస్ట్ మనం ఇచ్చిన పేరు అండ్ ఐడి మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడవలసింది అవుట్పుట్ కాదు. మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయవలసింది అవుట్పుట్ మీద కాదు. మీరు కాన్సన్ట్రేట్ చేయవలసింది అంటే కాన్సెప్ట్ మీద. అక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి లాజిక్ కన్నా కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సో మీరు ప్రైవేట్ డేటా మీన్స్ ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేసినప్పుడు ఏమవుద్ది, పబ్లిక్ లైక్ ప్రొటెక్టెడ్ మోడ్లో ఇన్హెరిట్ చేసినప్పుడు ఏమవుద్ది, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు అదే మీరు ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేశారనుకోండి, సపోజ్ దీంట్లో ఉన్న లైక్ బేస్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ డేటా అలాగా ఇన్హెరిట్ అవ్వదు. ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్ కూడా ఇన్హెరిట్ అయ్యి ఇక్కడ ప్రైవేట్ అయిపోతాయి ఇక్కడ. సో నో ప్రాబ్లం, ఎందుకంటే ఎలాగూ నేను వాటిని ఫంక్షన్ ద్వారానే యాక్సెస్ చేస్తాను కదా అక్కడ. సో మనకి రిజల్ట్ వస్తుంది. సో నేను మీకు ఏంటంటే ఒక డిరైవ్డ్ క్లాస్ బేస్ క్లాస్ని ప్రొటెక్టెడ్ మోడ్లో ఇన్హెరిట్ చేసినప్పుడు ఎలా అవుతుంది, పబ్లిక్ మోడ్లో ఇన్హెరిట్ చేసినప్పుడు ఎలా అవుతుంది, ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేసినప్పుడు ఎలాగ ఉంటుంది అది మొత్తం కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్గా చూపించాను. హోప్ ఈ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండొచ్చు. అండ్ ఇది అందరికీ అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఎందుకంటే సడన్గా మీరు ఇదొక వీడియో చూసేసి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే అవ్వదు. రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి మీరు ఏదైతే కనుక ఆర్డర్ని ఫాలో అవుతూ వచ్చారో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నిమిత్తం అవన్నీ మీరు ఏంటంటే ఫాలో అవుతూ వస్తేనే మీకు ఈ ప్రొటెక్టెడ్ డేటా గురించి కూడా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని బేస్ చేసి మీరు దీంతో ఉండిపోకుండా ఏంటంటే మీరు ఓన్గా కూడా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ని ట్రై చేయగలిగితే, నేను ఇప్పుడు పర్సన్ అలాగే స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరేం చేస్తారంటే పర్సన్ ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ విధంగా ఏంటంటే మీరు వెహికల్, కార్, యానిమల్ అనేది ఒక బేస్ క్లాస్ తీసుకుని టైగర్, లయన్ అని చెప్పి ఒక లైక్ డిరైవ్డ్ క్లాస్ తీసుకుని ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్ని వర్క్ చేస్తే మీకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ సెషన్లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్, టేక్ కేర్.